బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి టమాటా పచ్చడి ఇన్స్టెంట్ చేసి చూపిస్తాను. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, కానీ ఏంటంటే అది ఇప్పుడు పిల్లలు తినుకుంటున్నారండి. ఇన్స్టెంట్ పచ్చడి నేను చేసి చూపిస్తున్నాను, చూడండి. టమాటాలు మనకి చీప్గా దొరుకుతున్నాయండి. 10 రూపీస్ కలిగిస్తున్నారు కిలో. నేను 2 కేజీస్ తీసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్లోని ఇలకలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా 5-6 ముక్కలు కట్ చేసుకోవాలి. అంత మెత్తగా కాదు, అంత గట్టిగా కాదండి. ఇగో ఇలా చాలు. ఇవి వేయించి ఆయిల్ మరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. దాంట్లోని ఈ టమాటాలు వేసేయాలి. వేసిన తర్వాత దానికి కావాల్సినవి 1 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు. దీనికి దొడ్డుప్పు వేయాలండి, అంటే గట్టి ఉప్పు అంటారు కదా పెద్దది, గడ్డప్పు, అది వేయాలి. ఇగోటి చింతపండు. ఈ తొడుములన్నీ తీసుకొని ఇలా నీట్గా 2 కేజీలకైతే ఇది కనీసం మనకి నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది. దీని తర్వాత ఎలా చేస్తానని చూపిస్తాను. స్టవ్ ఆన్ చేశాను. కొంచెం ఆయిల్, దీనికి పల్లి ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ బాగుంటుంది. నేనైతే పల్లి ఆయిల్ వేస్తాను. దీంట్లో ఉన్న వాటర్ అయిపోయినంత వరకు అలాగే ఉంచాలి. ఇంకిపోతుంది వాటర్ అంతాను. ఇంకిపోయే వరకు అలా ఉడికించిన తర్వాత ఏ చేయాలో చెప్తాను. లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టాలి. టమాటాలు ఉడుకుతున్నాయి కదా, దీంట్లో ఇప్పుడు కొంచెం ఉడకబట్టిన తర్వాత వాటర్ అంతా దిగిన తర్వాత కొంచెం చింతపండు, చెప్పాను కదా నిమ్మకాయ సైజ్ అంతా, వేసిన తర్వాత ఇలా మగ్గాలి. దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకొని దించుకోవాలి. ఏ ఉప్పు వేయాలంటే చెప్పాను కదండి, గడ్డ ఉప్పు వేయాలని. తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను, చూడండి. చల్లారింది. ఇప్పుడు నేను మనకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం కారం వేసుకోవాలండి, లేకపోతే బ్లాక్ అయిపోద్ది. నేను ఆశీర్వాద్ వాడుతున్నాను, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది. టమాటాలు కూడా చాలా చీప్గా దొరుకుతున్నాయి. మీరు కంపల్సరీగా తెచ్చి ట్రై చేయండి. ఒక 15 days 1 month వరకు ఉంటుంది. మనకి చట్నీలకి, స్కూల్లో వెళ్ళాలి, హాఫ్ డే స్కూల్ కదండి, దానికి కష్టం అవుతుంది. మనకి చట్నీలు ఏవైనా టిఫిన్తో చేయాలంటే ఇది చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ తడి చేయిలు పెట్టకూడదు. ఇది చిల్లీ పౌడర్ ఎందుకు నేను చెప్తున్నానంటే రెడ్ కలర్లో వస్తుందండి. నేను అంచనా ప్రకారం మేము తక్కువ తింటాం కారము, అందుకనే ఇగోండి అంత తక్కువ వేసాను. మీకు ఎలాగ వీలైతే అలా చేసుకోండి. ఎప్పుడైనా టమాటా, చింతపండు ఆయిల్ మగ్గించిన తర్వాత, చల్లారిన తర్వాత సాల్ట్ ఇది వేయాలి, లేకపోతే బ్లాక్ వచ్చేస్తుంది పచ్చడి. ఇప్పుడు పోపు ఎలా పెడతానో చూపిస్తాను. ఇది మిక్సీలోని ఇప్పుడు లైట్గా కచ్చాబచ్చాగా చేసుకోవాలి. చేసిన తర్వాత పోపు ఏటేటి వేయాలనేది నేను చెప్తాను. గడ్డుప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చండి, పర్వాలేదు. ఏవి చేసినా తడి చేయిలు మాత్రం పెట్టకుండా చూసుకోవాలి. ఇది ఆవాలు, మెంతులు ఫ్రై చేశాను కదా డ్రైగాను, ఆయిల్ లేకుండా, వితౌట్ ఆయిల్తోని. ఇది పౌడర్ మిక్సీ పట్టించుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోని మనం ముందుగా ఉడకబెట్టింది ఈ టమాటా, ఉప్పు, కారము, చింతపండు కలిపేసి ఇలాగా వేసి లైట్గా బరకగా చేసుకొని ఉండాలా. తర్వాత పోపు ఎలాగేయాలో చూపిస్తాను. ఇదండి స్టవ్ ఆన్ చేసాం కదా, పల్లి ఆయిల్ పోసుకున్నాను. ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకోవాలి, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఇది కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాను. చూడండి 777 ఉంటుంది, ఎల్జీ ఉంటుంది. ఎల్జీయే బాగుంటుంది. ఎప్పుడైనా సరే పచ్చళ్ళలోని ఇంగు పొడి వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే వాడండి, ట్రై చేయండి. వాడిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేయండి. ఇవ్వండి కరివేపాకు వేస్తున్నాను. మనం కారం వేసాం కాబట్టి ఇది ఎండుమిరపకాయలు చించుకొని వేసేయాలి, లేదంటే కారం ఎక్కువ అవుతుంది, పిల్లలు తినరు. ఇంగు పొడి వేస్తున్నాను. ఇదిగోండి లైట్గా వేసుకున్న తర్వాత ఈ కలర్ వస్తే సరిపోతుంది.
ఇవ్వండి తెల్లుల్లిపాయలు ఒలుసుకోవాలి. ఇవ్వండి ఇవైతే చాలు. టేస్ట్ గురించి ఇది నానిన తర్వాత బాగా ఊరిన తర్వాత మనం పచ్చడిలో తింటే చాలా బాగుంటుంది. పుల్లగా హెల్త్కి కూడా చాలా మంచిది. వెల్లుల్లిపాయలు తింటే పిల్లలకైనా పెద్దలకైనా రోజుకు 2 వెల్లుల్లిపాయలు తిన్నారండి. బాగా ఫ్రై చూసారండి. మన టమాటా పచ్చడి ఇన్స్టెంట్ రెడీ అయిపోయింది. ఇగోండి పోపు వేసాం కదా, ఈ చల్లారిన తర్వాత బౌల్లోకి పెట్టుకోవాలి. ఇలాగా ట్రై చేయండి. టమాటాలు ఎందుకంటే చాలా తక్కువ ఖరీదులో మనకు దొరుకుతున్నాయి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాగుందో కామెంట్లో చెప్పండి.